నమస్కారం ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎవ్వరూ పెద్దగా అంచనా వేయలేదు. కానీ రిలీజ్ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర అసలు సీన్ మారిపోయింది. నిజమేనండి, మనం మాట్లాడుకుంటున్నది ఈ 2026 సంక్రాంతికి సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారీ గురించి. సాధారణంగా సంక్రాంతి అంటేనే పెద్ద సినిమాల యుద్ధం. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, వందల కోట్ల లెక్కలు ఉంటాయి. అలాంటి టైంలో ఒక మీడియం రేంజ్ సినిమా, అందులోనూ ఎలాంటి హడావిడి లేకుండా వస్తే జనం పట్టించుకుంటారా? అస్సలు పట్టించుకోరు అని చాలామంది అనుకున్నారు. కాని కంటెంట్ ఉంటే, సినిమాలో దమ్ముంటే లెక్కలు ఎలా మారుతాయో ఈ సినిమా నిరూపించింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ సినిమాకి సంబంధించిన ప్రతి రూపాయి లెక్కని క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతకి డబ్బులు డబలయ్యాయా, అసలు లాభం 21 కోట్లు ఎలా వచ్చింది అనే సీక్రెట్ ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం. మొదటగా మనం ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమా జయాపజయాలు నిర్ణయించేది ఈ బడ్జెట్ లెక్కలే కాబట్టి. డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారు, శర్వానంద్ గారు కలిసి చేసిన ఈ ప్రయత్నానికి నిర్మాత పెట్టిన మొత్తం పెట్టుబడి అక్షరాల 21 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, 21 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అందులోనూ సంక్రాంతిలాంటి సీజన్లో పక్కన పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఇంత బడ్జెట్ రికవరీ అవుతుందా అనే భయం ఎవరికైనా ఉంటుంది. ఆ భయం నిజమే అనిపించింది సినిమా రిలీజైన మొదటి రోజు. అవును, సినిమా రిలీజైన మొదటి రోజు పరిస్థితి చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. ఎందుకంటే మొదటి రోజు ఈ సినిమాకి వచ్చింది కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే. మీరు విన్నది నిజమే, కేవలం 70 లక్షలు. 21 కోట్ల బడ్జెట్ ఎక్కడా? 70 లక్షల ఓపెనింగ్ ఎక్కడా? చాలా దారుణమైన స్టార్ట్ ఇది. థియేటర్లు దొరక్కపోవడం, అందరూ పెద్ద సినిమాల వైపు చూడటంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో ఇక ఈ సినిమా పని అయిపోయింది, నిర్మాత మునిగిపోయాడు అని చాలామంది అనుకున్నారు. కాని ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. సినిమా చూసిన వాళ్లు బయటకొచ్చి, అరే సినిమాలో కామెడీ అదిరిపోయింది, ముఖ్యంగా నరేష్ గారి పాత్ర నవ్వులే నవ్వులు అని చెప్పడం మొదలుపెట్టారు. మౌత్ టాక్ అద్భుతంగా పనిచేసింది. దీంతో రెండవ రోజు ఏం జరిగిందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. మొదటి రోజు డల్గా ఉన్న కలెక్షన్స్ రెండవ రోజుకు వచ్చేసరికి రాకెట్లాగా దూసుకెళ్లాయి. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ తగ్గుతాయి. కాని ఈ సినిమాకి మాత్రం మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ ఏకంగా 3 రెట్లు పెరిగాయి. రెండవ రోజు వచ్చేసరికి జనం ఎగబడి చూడటంతో కలెక్షన్స్ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది. ఆ ఒక్కరోజే కోట్లల్లో వసూళ్లొచ్చాయి. దీన్నే మనం బాక్సాఫీస్ స్పైక్ అంటాం. అక్కడ్నుంచి ఈ సినిమా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదటి వారం, రెండవ వారం, ఆఖరికి 3వ వారం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకే ఓటు వేశారు. ఇప్పుడు మనం అసలు లెక్కల్లోకి వెళ్దాం. ఈ సినిమాని డబుల్ బ్లాక్ బస్టర్ అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను చెప్పే లెక్కలు జాగ్రత్తగా వినండి. ముందుగా థియేటర్ ఆదాయం చూద్దాం. సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి దాదాపు 38 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే గ్రాస్ అంటే మొత్తం నిర్మాతకు రాదు కదా, అందులో ట్యాక్స్లు, థియేటర్ ఖర్చులు అన్నీ పోతాయి. అన్నీ పోను నిర్మాత చేతికి అందిన షేర్ అంటే థియేట్రికల్ షేర్ దాదాపు 18 కోట్ల 50 లక్షల రూపాయలు. గుర్తుపెట్టుకోండి, కేవలం థియేటర్ టికెట్ల ద్వారా నిర్మాత జేబులోకి వచ్చింది 18 కోట్ల 50 లక్షలు. ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. థియేటర్లో వచ్చిన డబ్బులు ఒక ఎత్తు అయితే, థియేటర్ బయట జరిగిన బిజినెస్ మరో ఎత్తు. నిర్మాతని నిజంగా కోటీశ్వరుణ్ణి చేసింది ఈ నాన్ థియేట్రికల్ రైట్స్. మొదటిది ఓటీటీ రైట్స్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమాలోని కామెడీ కంటెంట్ చూసి వాళ్లు నిర్మాతకు ఏకంగా 18 కోట్ల రూపాయలు చెల్లించారు. ఒక్కసారి ఆలోచించండి, బడ్జెట్ 21 కోట్లు అయితే అందులో 18 కోట్లు కేవలం అమెజాన్ ప్రైమ్ నుంచే వచ్చేశాయి. అంటే సినిమా రిలీజ్కి ముందే నిర్మాత దాదాపు సేఫ్ అయిపోయారు. ఇక రెండవది శాటిలైట్ రైట్స్, అంటే టీవీలో వేసుకోవడానికి రైట్స్ అన్నమాట. దీని ద్వారా నిర్మాతకు మరో 6 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు మనం టోటల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. నిర్మాతకు అన్ని వైపుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం ఎంతో చూద్దాం. 1. థియేటర్ల నుంచి వచ్చిన షేర్ 18 కోట్ల 50 లక్షలు. 2. అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన 18 కోట్లు. 3. టీవీ రైట్స్ ద్వారా వచ్చిన 6 కోట్లు. ఈ 3 కూడితే 18.5 ప్లస్ 18 ప్లస్ 6 మొత్తం రెవెన్యూ అక్షరాల 42 కోట్ల 50 లక్షల రూపాయలు. అంటే నిర్మాత ఈ సినిమా మీద సంపాదించిన మొత్తం ఆదాయం 42 కోట్ల 50 లక్షలన్నమాట. ఇప్పుడు ఫైనల్ ప్రాఫిట్ ఎంతో తేల్చేద్దాం. మొత్తం వచ్చిన ఆదాయం
42,50,00,000. అందులోంచి సినిమా తీయడానికైన ఖర్చు అంటే బడ్జెట్ 21 కోట్లని తీసేద్దాం. 42.5 కోట్లలోంచి 21 కోట్లు తీసేస్తే మిగిలింది ఎంతో తెలుసా? అక్షరాల 21,50,00,000 రూపాయలు. ఇది సామాన్యమైన విషయం కాదు ఫ్రెండ్స్. పెట్టిన పెట్టుబడి 21 కోట్లు అయితే ఆ పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా అదనంగా మరో 21,50,00,000 లాభం వచ్చింది. అంటే నిర్మాత డబ్బులు డబల్ అయ్యారన్నమాట. బిజినెస్ భాషలో చెప్పాలంటే దీన్ని 100% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అందుకే ఈ సినిమాని ట్రేడ్ వర్గాలు డబుల్ బ్లాక్ బస్టర్ అని పిలుస్తున్నాయి. కేవలం లాభాలే కాదు, ఈ సినిమా శర్వానంద్ కెరీర్లోనే బెస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది. ఓటీటీలో వచ్చాక కూడా థియేటర్లో ఆడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు జనం ఈ సినిమాని ఎంతలా ఓన్ చేసుకున్నారో. శర్వానంద్ కామెడీ టైమింగ్, రామ్ అబ్బరాజుగారి డైరెక్షన్, నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కలిసి నిర్మాతకి కాసుల వర్షం కురిపించాయి. సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి సైలెంట్గా బాక్సాఫీస్ని షేక్ చేసింది. చూశారుగా ఫ్రెండ్స్, కంటెంట్ ఉంటే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. 21 కోట్లు పెడితే 42 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంతకంటే సక్సెస్ ఇంకేముంటుంది? ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ గురించి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.